ఏమైందిరా? సక్సెస్. అమ్మా, టెన్షన్తో చచ్చిపోయాను రా బాబు. నీ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందిరా. ఏం వర్కౌట్ అయితే ఏం లాభం రా బాబు? చచ్చిపోయిన వాడికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుంది నా పరిస్థితి. అదేంట్రా? అవును, ఈ పేపర్ ప్లాన్తో అమృత తల్లిదండ్రులు ఎక్కడున్నారనేది తెలుస్తుంది అనుకుంటే అది గంగాధరానికి తెలిసిపోయింది. నా ప్లాన్ నాకే రివర్స్ అయింది. ఏదో లాస్ట్ మినిట్లో 6th సెన్స్ బాగా పనిచేసింది. సేమ్ టైం నువ్వు రోడ్డు మీద కనిపించడంతో నిన్ను పంపించాను. లేకపోతే ఆ గంగాధరానికి దొరికిపోయి రేణుకు ముందు మోసగాడిగా నిలబడేవాడిని. చా, పెద్ద గండం గడిచిందిరా. నీ లవ్ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి మేనేజ్ చేశానురా. అదే ఇంకొకడైతే ఆ గంగాధరం గారికి భయపడి పారిపోయేవాడు. అంతగా బెదిరించాడా? అవును, నిజం చెప్పకపోతే జైల్లో పెట్టిస్తా అన్నాడు. కానీ నీ లవర్ రేణుకాకు మాత్రం నీ మీద మామూలు నమ్మకం లేదురా. అంత గుడ్డిగా నమ్ముతుంది నిన్ను. ఎవరో పేపర్లో ప్రకటనిస్తే నా వికాస్ని బ్లేమ్ చేస్తావని వాళ్ళ నాన్నగారి మీదే రెచ్చిపోయి మాట్లాడుతుంది. అవునా? మీ మామ పిఏ మాటల్లో వచ్చి వికాస్ గాడు అన్నాడు. అంతే, నా హుబ్బీనే గాడు అంటావని సీరియస్ వార్నింగ్ ఇచ్చిందిరా. పాపం గంగాధరం తెల్లవం వేశాడు. ప్లాన్ ఫెయిల్ అయినా రేణుక నా మీద ఇంకా ప్రేమను పెంచుకుంది. టెన్షన్ తీరిపోయిందిగా, హ్యాపీగా ఉండు. ఎక్కడ తీరిపోయిందిరా బాబు? అసలు అమృతకు అమ్మ నాన్న ఉన్నారో లేదో, ఉంటే ఒక్క కాలు కూడా రాదే. హలో, ఎవరండి? హలో, ఇట్లు మీ శ్రేయోభిలాషి 9347949464 కదండి? అవునండి. నా పేరు అప్పలకొండ అండి. మాది వినుకొండ దగ్గర బెల్లంకొండ అండి. విషయం చెప్పండి. ఈరోజు పేపర్లో అమృత అనే అమ్మాయి ఫోటో వేశారు కదండి. అమ్మాయి కత్తిలా ఉందండి. నాకు చాలా బాగా నచ్చేసిందండి బాబు. ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నానండి. ఆ అమ్మాయి అమ్మా నాన్న కనపడగానే నాకు ఫోన్ చేయండి. ఇదే నా నెంబరు. ఎందుకు? అమృతని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా నాన్న లేని లోటు తీరుస్తానండి. ఎరా అప్పలకొండ, నేను నీకు బ్రోకర్లా కనిపిస్తున్నానా? అది కాదు బామ్మరిది. రేయ్, నేను నీకు బామ్మరిదినా? రే అప్పలకొండ, ఫోన్ పెట్టారా? బామ్మరిది, నీకు కోపం వచ్చేసినట్టుంది. సరే, నేను మళ్ళీ చేస్తాను, మర్చిపోకు. నా పేరు అప్పలకొండ, మాది వినుకొండ దగ్గర బెల్లంకొండ. ఉంటానే. అమ్మయ్యా. అవసరమైన ఫోన్ కాల్ ఒకటి రాదు. ఈ అనవసరమైన ఫోన్ కాల్స్తో టెన్షన్ పెరిగిపోతుంది. ఈ టెన్షన్ భరించలేము. ఈ పేపర్ ప్రకటన ఇంతటితో క్లోజ్. రిస్క్ చేసిన రిజల్ట్ రావటం లేదురా. ఓకే, బాయ్ రా మామ. బాయ్ రా. బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైందండి? వీడింకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయబాను. అలాగే. ఏమండి, వికాస్ వచ్చాడండి. అమృత అమ్మ నాన్న సంగతి ఏమైందిరా? దొరికారా? తీసుకొచ్చావా? నానా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వేస్ట్ అయింది. ఏంట్రా, అమృత తల్లిదండ్రుల కోసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదా? కాల్ వచ్చింది, కానీ గంగాధరం దగ్గర నుంచి. అవును నాన్న, మనం ఇచ్చిన పేపర్ ప్రకటన గంగాధరం చూశాడు.
మన ప్లాన్ ముందే పసిగట్టి రేణుకను హైదరాబాద్ తీసుకొచ్చాడు. అమృత అమ్మా నాన్నలు నా దగ్గర ఉన్నారు, రమ్మని నాకు ఫోన్ చేశాడు. నేను అక్కడికి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రేణుక ముందు మోసగాడిగా నిలబెట్టాలని గంగాధరం ప్లాన్ చేశాడు. ఫోన్ వచ్చింది నిజమేనని నమ్మి బయలుదేరాను. గంగాధరం దగ్గరికి వెళ్తూ ఉండగా ఎందుకో డౌట్ వచ్చి ఆగిపోయాను. నేను వెళ్లకుండా నా ఫ్రెండ్ మూర్తిని పంపించాను. నేను ఊహించింది కరెక్టే. గంగాధరం నా కోసం రేణుకతో కలిసి వెయిట్ చేస్తున్నాడు. అమృత గురించి పేపర్ ప్రకటన ఇచ్చింది నేనేనని, నా పేరు వికాస్ అని మూర్తి మేనేజ్ చేశాడు. లక్కీగా రేణుకకి ఏ డౌటు రాలేదు. తను నన్ను అపార్థం చేసుకోకుండా సేఫ్ అయ్యాను. అమ్మో, మన ప్లాన్ మనకే రివర్స్ అయింది కదరా. మరి ఇప్పుడు ఎలా? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. మనులక ఆశ చేసి పడగపై చేయుంచమూర్ఖమగును, మనుల పుచ్చుకొనడు పాము కాటునందు పరగ విషంబెకు, చచ్చువాడు ఆశ చావబోదు. మణి మీద ఆశతో పాము పడగ మీద చేయబెట్టడం మూర్ఖత్వం. దొరికేది మణి కాదు, పాము కాటు. విషం ఎక్కి చస్తాడు. మీరు వేయించిన పేపర్ ప్రకటన మీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇప్పటికైనా నేను చెప్పేది విను. అమృత ఈ ఇంటి కోడలు అవుతుంది. తాతయ్య, ఆవేశపడకు మనవడా, ఆలోచించమంటున్నాను. రేణుక ఆకాశంలో ఉంది, నువ్వు భూమిపైన ఉన్నావు. దూరం నుంచి చూస్తే ఆకాశము భూమి కలిసినట్టే కనపడతాయి, కానీ కలవు. మీ ఇద్దరి విషయంలోనూ చివరికి జరిగేది అదే. సో ఎప్పటికైనా అమృతే ఈ ఇంటి కోడలు. ఓరి నాయనో, మీకు దండం పెడతాను నాన్న. పదే పదే ఈ మాట చెప్పి మాకు టెన్షన్ పెట్టకండి. మావయ్య గారు, ప్లాన్ ఫెయిల్ అయిందని మీ మనవణ్ణి తక్కువ అంచనా వేయకండి. 100 మంది గంగాధరములు వచ్చినా వీడొక్కడ చాలు, ముచ్చవటలు పట్టిస్తాడు. తల్లి ప్రేమ. ఈ ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన వాడు ఊరుకుంటాడా? రేపు ఇంకో ప్లాన్ వేస్తాడు. ఎలాగైనా అమృతని ఈ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. కన్ఫామ్. తండ్రి ప్రేమ. తాతయ్య, రేణుక విషయంలో అమృత అడ్డైతే నేనెంత దూరమైనా వెళ్తాను. తర్వాత తన్ని ఎవ్వరూ కాపాడలేరు. రేయ్, 100 ప్లాన్లు వేసినా అమృత అవుట్ హౌస్లోనే ఉంటుంది. అమృతని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఛ, తాతయ్య ఏంటమ్మా అలా మాట్లాడతాడు? ఆయన సంగతి వదిలేరా. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం మరి? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సిటీలో ఉన్న గంగాధరం రేణుకల గురించి. అమృత గురించి గంగాధరానికి పూర్తిగా తెలిసిపోయింది. ఏ క్షణంలో వాళ్ళు మన ఇంటికి వచ్చినా అమృత వాళ్ళిద్దరు కంట పడకుండా చూడాలి. వాళ్ళు ఢిల్లీ వెళ్లే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పుడు మన టార్గెట్. వికాస్, డాడీ నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవడానికి టెస్టుల మీద టెస్టులు పెడుతున్నారు. నువ్వు అన్ని టెస్టుల్లోనూ పాస్ అయ్యావు. ఇక మన పెళ్లికి సిగ్నల్ ఇవ్వడమే లేటు. ఎస్. వికాస్, నువ్వెప్పుడొచ్చావు? పెళ్ళన్నావుగా, అందుకే వచ్చాను. ఛీ!
రేణు వికాస్, నేను నీ కోసం చూస్తుంటే నువ్వు అలా కనిపించి అలా మాయమైపోతున్నావు. అసలు ఇవాళ నాకేమైంది? రేణు మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమిలా వికాస్, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు మరీ ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమై నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. నిన్నెప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని ఎంత తొందరగా ఉందో తెలుసా? ఈ విరహం భరించడం నా వల్ల కాదు. హనీమూన్, పిల్లలు, ఫ్యామిలీ, అబ్బో చాలా డ్రీమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్షణం, ఎస్ ఈ క్షణమే నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి, ఈ హ్యాపీ మూమెంట్స్ అన్ని నీతో షేర్ చేసుకోవాలి, నీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మో, ఈ గంగాధరంతో పాటు రేణుక కూడా హైదరాబాద్లోనే ఉంది. కొంపదీసి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేయటం లేదు కదా? హాయ్ రేణు. హాయ్ వికాస్, ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను రేణు. వికాస్, నిన్నిప్పుడే ఈ క్షణమే చూడాలనుంది. ఏంటి వికాస్, ఏం మాట్లాడావు? నన్ను కలవడం నీకు ఇష్టం లేదా? అబే అదేం లేదు. ఇప్పటికిప్పుడు నన్ను చూడాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఢిల్లీలో ఉన్నావు, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకు కుదరదు? హాఫ్ అన్ అవర్లో
హాట్ చిల్లీ రెస్టారెంట్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేణు, హాఫ్ అన్ అవర్లో ఢిల్లీ నుంచి వస్తావా? ఎలా? ఇట్స్ ఇంపాసిబుల్. నేను వస్తున్నాను అంతే. బాయ్. నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ ఏం అడుగుతావనేదే తెలీదు. ఓకే, వస్తున్నా. వికాస్, నీకోసం అదిరిపోయే డ్రెస్లో వస్తా. వెయిట్ అండ్ సీ. రేణు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? డాడీ, వికాస్ని రెస్టారెంట్కి రమ్మన్నాను, అక్కడికే వెళ్తున్నాను. రేణు, వికాస్ని నువ్వు కలవడానికి వీల్లేదు. డాడీ, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వికాస్ని కలవగలను, కానీ ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు నెల రోజుల్లో మీ వికాస్ని మా డాడీ చేత అల్లుడిగా ఒప్పించాకే కోడలిగా మీ ఇంట్లో అడుగు పెడతానని ఆంటీ అంకుల్కి ప్రామిస్ చేశాను. మీరింకా పెళ్లికి ఒప్పుకోలేదుగా, అందుకే ఇంటికి వెళ్లకుండా రెస్టారెంట్కి వెళ్తున్నాను. మరైతే హైదరాబాద్ వచ్చే ముందు వికాస్ను కలవను, మాట్లాడనని నాకు ప్రామిస్ చేశావు కదా? అవును, చేశాను. మరెందుకు వెళ్తున్నావు? మీరు పెళ్లికని మోసం చేసి నన్ను హైదరాబాద్ తీసుకురాలేదా? మీరు మాట మీద నిలబడ్డారా? మీరు మోసం చేశారుగా, అలాంటప్పుడు నేనెందుకు మాట మీద నిలబడాలి? అమ్మా రేణు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. వాడు మనల్ని ఇద్దరిని మోసం చేస్తున్నాడమ్మా. లాస్ట్ మినిట్లో తనకు బదులుగా తన ఫ్రెండ్ని పంపించి మేనేజ్ చేశాడు. కావాలంటే ఇప్పుడే అవుట్ హౌస్ తీసుకెళ్లి అమృత అక్కడే ఉంది నిరూపిస్తాను. పద వెళదాం. సారీ డాడీ, అమృత నాటకం అయిపోయింది. ఒకవేళ నిజంగా అమృత అవుట్ హౌస్లో ఉన్నా కూడా నేను నమ్మను. నా మొండితనం మీకు తెలుసుగా. మీరు వికాస్ని మోసగాడని నిరూపించాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, మీ వల్ల కాలేదు. ఇప్పటికైనా ఈ టెస్ట్లన్నీ ఆపేయండి, మర్యాదగా ఉంటుంది. ఇక మీరు నిరూపించుకోవాల్సింది రెండే ఉన్నాయి. 1, మీరు మారడం. 2, వికాస్తో నా పెళ్లి చేయడం.